హాయ్ ఫ్రెండ్స్, కాదరవల్లి గారి పుణ్యమా అంటూ మండి ఇప్పుడు కుండల ప్రాముఖ్యత పెరిగిందండి. ఏదైనా అంతే కదా, ఓల్డ్ ఏజ్ గోల్డ్ అంటారు కదా. పూర్వము అలాగే అన్నీ కుండల్లోనే వండుకునేవారు. అందుకనే ఏ జబ్బులు ఉండేవి కాదు. ఇత్తడివి కూడా ఎక్కువగా వాడేవారు. ఈ మిల్లెట్స్ వండుకోవాలంటేనో కుండల్లోనే వండాలట, కాదరవల్లి గారు చెప్పారు. స్టీల్వి ఇత్తడివి ఏవి పనికిరావట. కానీ కరెంటు పొయ్యి మీద వండాలంటే ఫ్లాట్గా ఉండాలండి అడుగు. అందుకని ఎక్కడ దొరకట్లేదు. అందుకని ఇక్కడ తయారు చేసే చోటుకు వచ్చాము. అతనికి చెప్పాము, కింద అడుగు భాగం ఫ్లాట్గా ఉండాలంటేనో చేస్తాను మీ ముందేనో అనేసి మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి తయారు చేసాడండి. ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. పూర్వమైతేనో ఇవి హ్యాండ్మేడ్ అంటే మిషన్ అండి, అలా తిప్పుతుండేవారు అనమాట చేతితోటి. ఇప్పుడైతే కరెంటుతో అనమాట. స్విచ్ చేయగానే మనకి ఎలాగ మిక్సర్లు గ్రైండర్లు వచ్చావో వాళ్ళకు కూడాను కుండలకు కరెంటు వచ్చాయి. చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. కుండ మా ముందే తయారు చేసి ఇచ్చాడు. కానీ ఇది ఆరటానికి 10 days పడుతుందట. తర్వాత మళ్ళీ కాల్చాలన్నమాట. అందుకనేసి కాల్చిన తర్వాత వచ్చి తీసుకెళ్ళమన్నాడు. మొత్తానికి 20 days పడుతుందండి ఇది. మళ్ళీ మేము తెచ్చుకున్న తర్వాత మీకు చూపెడతాను. చూడండి ఎంత మంచి షేప్ వచ్చి ఎంత బాగుందో.